హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి క్రియేషన్స్. లడ్డు ఈ పద్ధతిలో చేశారంటే అచ్చం స్వీట్ షాపులో చేసినట్లే వస్తుంది. ఇప్పుడు ఒక గిన్నెలో హాఫ్ కప్ చక్కెర వేసి చక్కెర మునిగేంత వరకు నీళ్ళు వేయాలి. చక్కెర పాకం ముందే చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూసారా, చక్కెర పాకం రెడీ అయినట్లేనండి. ఇది లేత పాకం వస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ వేసుకొని ఇందులో కొంచెం నెయ్యి, కొంచెం నిమ్మరసం, కొద్దిగా యాలకుల పొడి వేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 కప్ శనగపిండి వేసి కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని మరీ పలుచగా కలుపుకోవద్దండి, కొంచెం చిక్కగానే ఉండాలి. అప్పుడే బూందీ అనేది రౌండ్గా వస్తుంది. ఇందులో కొంచెం వంట సోడా, చిటికెడు సాల్ట్ వేసి మళ్ళీ ఉండలు లేకుండా ఒకసారి అంతా కలుపుకోవాలి. చూసారా, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి డీప్ సరిపడా ఆయిల్ వేసి బూందీ చేసుకోవాలి. చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా బూందీ వేసుకోవాలి. ఈ బూందీ ఎప్పుడు కానీ పెద్ద మంట పైనే చేసుకోవాలి. లడ్డూకు బూందీ అనేది ఎప్పుడు కానీ ఎర్రగా కాల్చకూడదండి, త్వరగానే తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండినంతా చేసేసుకోవాలి. లడ్డు అనేది కొంచెం కలర్ఫుల్గా కావాలి అనుకుంటే చివరిలో కొంచెం పిండి ఉంచేసుకొని ఫుడ్ కలర్ని కలుపుకొని బూందీ వేసుకుంటే సరిపోతుంది. చూపిస్తున్నాను చూడండి, నేను కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ని కలిపాను చివరిలో. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పాకంలో చేసుకున్న బూందీనంతా వేసి ఒక 15 నిమిషాలు ఉంచుకోవాలండి. తర్వాత లడ్డూలు చుట్టుకోవాలి. మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ లడ్డుని వెంటనే చుట్టుకోవాలని ఏమీ లేదండి. ఇది ఎప్పుడు చుట్టుకున్నా బాగానే వస్తాయి. ఎందుకంటే ఇది లేత పాకమే కాబట్టి గట్టి పడే ఛాన్సే ఉండదు. చాలా బాగా వస్తాయి. చూసారా, ఈ బూందీని నేను 2 అవర్స్ పక్కకు పెట్టానండి. చూసారా ఎంత జ్యూసీగా ఉందో.
ఇప్పుడు ఇందులో కొంచెం కరబుజ్జి గింజలు వేసి లడ్డూలు చుట్టుకుందాం. చూసారా లడ్డు ఎంత బాగా వచ్చిందో? అచ్చం స్వీట్ షాప్లో చేసిన విధంగానే వస్తుందండి. లడ్డు జ్యూసీ జ్యూసీగా చాలా ఈజీగా మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.